ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను ఈడీ అధికారులు తీహార్ జైలుకి తీసుకెళ్లబోతున్నారని, తీహార్ జైల్లో కవితకు పెట్టబోయేటువంటి ఆహారం ఇదే అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను ఈడీ అధికారులు తీహార్ జైలుకి తీసుకెళ్లబోతున్నారని, తీహార్ జైల్లో ఆవిడికి పెట్టబోయేటువంటి ఆహారం ఇదే అంటూ కూడా ఒక వార్త, ఒక మెనూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ మెనూ? ప్రజెంట్ ఆవిడని ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ చేశారు. ఫ్లైట్లోనే తీసుకెళ్తున్నారు తీహార్ జైలుకి. అక్కడ వరకు దిగిన తర్వాత జైల్లో ఎంట్రీ చేసి చెకింగ్లన్నీ ఫస్ట్ బట్టలన్నీ తీసి చెకింగ్ చేసేస్తారు ఆమెని. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఆవిడకి ఒక దిండు, ఒక బ్లాంకెట్, ఒక ప్లేటు, ఒక గ్లాసు ఇవి ఇచ్చి పంపిస్తారు. అంటే ఖైదీయే. జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు మాజీ సీఎం కూతురు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, మనకు అనవసరం. అంటే నేరం రుజువు కాలేదు కదా. నేరం రుజువు కాలేదు కదా. తర్వాత నువ్వు ట్రయల్లో వచ్చినా నీకు శిక్ష పడ్డా జైల్లో మాత్రం అంతే ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే అందరినీ కలిపి కొత్తగా ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరినీ ఒక పెద్ద హాల్లో పడేస్తారు. బ్యారక్. ఈమె కూడా అదే హాల్లో ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళని సెగ్రిగేట్ చేస్తారు. నువ్వు అటెళ్ళు, నువ్వు వీటెళ్ళు, నీ స్కామ్ ఏంటి, ఆ స్కామ్లో వాళ్ళందరూ ఇక్కడ ఉండు, మీరేంటి మర్డర్లు చేసావా, ఇంకేమైనా చేసావా, అటెళ్ళు ఇట్లా అందరూ నిలబడతారు. అలాగే అందరూ నిలబడాల్సిందే. ఈమె పక్కన జేబు దొంగలు ఉంటారు, ఖైదీలు ఉంటారు, మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు ఉంటారు. అంటే అమ్మాయిలే, ఆడోళ్ళ జైలు గురించే మాట్లాడుతున్నా. లేడీస్ జైలు మహామహులు ఉంటారు. వాళ్ళతో పాటు ఈవిడ కూడా ఉంటుంది. సేమ్ అంతే. ఆ తర్వాత నెక్స్ట్ మొత్తం ఇప్పుడు నీ ఒంటి మీద ఏమి వేసుకోకుండా అవన్నీ తీసేసుకుంటారు. క్యాజువల్ సివిల్ డ్రెస్సే ఉంటుంది. శిక్ష పడ్డోళ్ళకి వాళ్ళ బట్టలు ఇస్తారు, లేకపోతే నీ డ్రెస్సులు నువ్వు వేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ ఈమెకి. ఇకపోతే ఇక ఫుడ్లోకి వెళ్తే మార్నింగ్ వాళ్ళు ఇప్పుడు నార్త్ కదా, నార్త్ ఫుడ్డే ఉంటుంది తీహార్ జైలు అంటే. మార్నింగ్ పోహా ఇస్తారు. ఆ తర్వాత కుల్చా విత్ చోలే, శనగల కర్రీతో ఇంత బ్రెడ్ ముక్క ఇంతది ఒకటో రెండో ఇస్తారు. అది దాంట్లో ముంచుకొని తినాలి. నచ్చకపోతే పోహా తినాలి. రెండు నచ్చలేదు అనుకుంటే తినకుండా కూర్చోవాలి. నీ దగ్గర కొద్ది గొప్ప చిల్లర ఉన్నాయి అనుకో, ఒకవేళ అక్కడ క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్కి వెళ్ళి ఏది కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. తీహార్ జైల్ క్యాంటీన్లో అన్ని రకాల బేకరీ ఐటమ్స్ ఉంటాయి. బేకరీ ఐటమ్స్ అంటే టిఫిన్స్ కూడా ఉంటాయి. బేకరీ ఐటమ్స్ లైక్ నీకు పఫ్లో, గిఫ్ట్లో, లేకపోతే వడాపావులో, ఇంకేవేవో వింత వింత కేకులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ప్రైవేట్ టిఫిన్స్ కూడా వాళ్ళు అక్కడ క్యాంటీన్ నుంచి వచ్చి అమ్మి తీసుకెళ్ళిపోతారు బయట నుంచి వచ్చేవాళ్ళు. అంటే దానికి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. వీళ్ళకి ఎవరన్నా బయట నుంచి వచ్చే వాళ్ళు డబ్బులు వేస్తే వీళ్ళు దాన్ని పట్టుకొని లోపల ఏదో రకంగా కొనుక్కుంటారు. సరే, ఇదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ లంచ్ విషయానికి వస్తే రోటీ, కూర, యాజ్ యూజువల్ అన్నము, పప్పు, ఇంత మించి ఏమి ఇవ్వరు. సేమ్ అదే మెను రాత్రి కూడా అదే తినాలి. లేదు నాకు నచ్చలేదు, నాకు ఇంకేమైనా కావాలి అనుకుంటే ఆ క్యాంటీన్ వాడు ఏమైనా పొట్లాలు ఇస్తే అవి కొనుక్కోవచ్చు. కాకపోతే వాటి రేట్లు ఎక్కువ ఉంటాయి. అవసరం నీది తింటే తిని, లేకపోతే లేదు, అంతే కదా. సో అలా. అండ్ నెక్స్ట్ ఇక సాధారణంగా నేలపైన పడుకోవాలి. అంటే విఐపి కదా, వీళ్ళకి మంచం వేసి దుప్పటేసి పెద్ద ఓయో రూమ్లు ఏమి ఇవ్వరు. అసలు తీహార్ జైల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? తీహార్ జైల్లో ఎట్లాంటి ఫెసిలిటీ ఉంటాయి? ఇప్పుడు ఆల్రెడీ మన సుకేష్ వచ్చాడు కదా, ఆయన ఎంత అనుభవించినా కూడా అక్కడ జైల్లో ఆయన చెప్తున్నాడు రాచరికంగానే ఉన్నాడు అని. కొంతమంది అంటే లైక్ మన ఇప్పుడు జయలలిత లాంటి వాళ్ళు, లేకపోతే సిసోడియా లాంటి వాళ్ళకి కొన్ని సపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి. కవితకు ఉండవు, అంత సీన్ లేదు. ఎందుకంటే ఈవిడ అదేంటి, సిసోడియా ఉప ముఖ్యమంత్రి, ఈమె ఎంపీ కూడా కాదు కదా. అవును, ఎమ్మెల్సీ కదా. అఫ్ కోర్స్ ఎమ్మెల్సీ అయితే జస్ట్ ఒక పట్టభద్రురాలు అంతే. ఎమ్మెల్సీ పట్టభద్రురాలు. మామూలుగా గవర్నమెంట్లో ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతి పాల్పడితే ఎలా ట్రీట్ చేస్తారు, ఈవిని కూడా అంతే అలాగే ట్రీట్ చేస్తారు. అంతకుమించి ఏం లేదు. ఎంత ఇప్పుడు కేసీఆర్ వెళ్తే ఆయన ట్రీట్మెంట్ వేరు, ఈవిడకి ఎందుకు ఉంటుంది ప్రతి ట్రీట్మెంట్? నువ్వెంత ముఖ్యమంత్రి కూతురు అయితే మాత్రం. ఎక్స్ ఎంపీ, ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. చరిత్ర చెప్పుకోవడానికి 100 ఉంటుంది కానీ అంత సీన్ లేదు. ఈవిడ మాత్రం అలాగే చూస్తారు. అండ్ నెక్స్ట్ రేపు ఎల్లుండో నేరం రుజువైన తర్వాత ఇంకా చెప్పాలంటే సీనియర్ ఖైదీలు 4 దన్నినది అనొచ్చు. ఇంకా వెళ్ళిన తర్వాత అదేంటిది ఫస్ట్ 2 days మాత్రం అన్ని పనులు వీళ్ళతోనే చేపిస్తారు. ఇప్పుడు ఏవైతే తింటుందో తిండి, ఇవన్నిటికీ కూరగాయలు కోసడానికి ఇవి ఉంటాయి కదా, ఆ క్యాంటీన్లలో ఈవిడ చేత పని చేయిస్తారు.
అంటే కొత్త ఖైదీలు అందరు చేయాల్సిందే, నువ్వు ఎవడైతే మాకు అనవసరం. వెళ్ళి ఊడ్చడాలు, మొక్కలకి నీళ్లు పోయడాలు. అంటే రిమాండ్లో ఉన్న వాళ్ళని కూడా ఆ పనులు చేయిస్తారా? రిమాండ్లో ఉన్న వాళ్ళతోనే అలాంటి పనులు చేపిస్తారు సీనియర్ ఖైదీలందరూ కూడా. స్లోగా వీళ్ళకి ఏదైనా బెర్తులు కేటాయించిన తర్వాత అందులో ఉంటారు. మొదటి 2 రోజులు మాత్రం ఈ చాకరీ అంతా చేయాల్సిందే. కవిత కూడా ఈ చాకరీ చేసే వస్తుంది, బయటికి నవ్వుకుంటూ వస్తుందేమో కానీ ఈ చాకరీ చచ్చినట్టు చేస్తుంది. అది సంగతి. ఓకే. ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నైట్ డిన్నర్ ఏముంటుంది? కావాలంటే బయట కొనుక్కో, అంటే క్యాంటీన్ సౌలభ్యం ఉంది. లేదు అనుకుంటే నేను ఇచ్చింది నువ్వు తిను, నీకు నచ్చిందంటే కుదరదు. అండ్ మళ్ళీ నేను కాస్ట్లీ షాంపూ వాడతాను, లగ్జరీ బాడీ ఐటమ్లు వాడతాను, ఇవి పూసుకుంటానంటే కుదరవు. అక్కడ క్యాంటీన్లో ఏ సబ్బులు ఉంటాయి అదే సబ్బులు వాడాలి. ఆ మెడిమిక్సో సంతూర్ ఏదో ఇంత బిల్లలు ఉంటాయి కదా, 10 రూపాయలు 5 రూపాయలవి, అవే వాడుకు చావాలంతే. అండ్ బాత్రూమ్స్ కూడా ఓ 10 రూపాయల బాత్రూమ్లు ఉంటాయి, అన్ని బ్యారక్లకు కలిపి. అందరు ఎలా వెళ్తున్నారు, ఈవిడ కూడా అలాగే వెళ్ళేసి వస్తుంది. మీరు అందరూ కూడా ఏదో కవిత అరెస్టు పెద్ద ఏదో అయిపోయిందని అనుకోవచ్చు. ఇక్కడ ఏదో పెద్ద విషయం ఏమో కానీ తీహార్ జైలు అంత సీన్ ఏం లేదు. కూర్చోబెట్టి నార తీస్తారు ఎక్కువ మాట్లాడితే కూడా. అది సంగతి. కవిత ఇట్లాంటివన్నీ అక్కడ పనికిరావన్నమాట. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి ఉండవా? నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, చిల్లరిచ్చి కొనుక్కోవచ్చు. వీళ్ళకి పన్నీరు గీనీరు వీకెండ్లో ఏమో పెడుతున్నారు. సండే స్పెషల్ మెనూ ఉంటుంది, సండే కొంచెం సౌలభ్యం ఉంది, కొనుక్కోవచ్చు కావాలంటే. అవి కొనుక్కుంటారు. జైలు అధికారులు కూడా పెడతారు ఈ కొన్ని ఐటమ్లు ఏమైనా నాన్ వెజ్ తినే వాళ్ళకి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఒక్కపోత స్టార్ట్ అయిపోద్ది. ఈ నేపథ్యంలో వాళ్ళకి కూలర్ కానీ ఏసీ కానీ ఏదైనా ఫెసిలిటీస్ ఉంటాయా? ఇక్కడే చెప్తున్నా, ఫ్యాన్లు ఉంటాయి, ఓకేనా, అవి పీల్చుకు చావాల్సిందే తప్పితే. జైలు అది ఇంట్లో ఉన్నట్టు అక్కడ ఉండాలంటే ఎట్లా మరి? జైలు ఎందుకు? అంతే కదా, జైలు కాబట్టి జైల్లానే ఉంటుంది. అంటే నేరం రుజువు కాలేదు కదా, నేరారోపణ మీద ఆవిడ లోపలికి వెళ్ళారు అంతే. ఆరోపణ పైన వెళ్ళినా నేరం రుజువైనా కాకపోయినా ఒక్కసారి జైలుకి ఎందుకు తీసుకొస్తారు అంటే, బయట ఉంటే నువ్వు ఎవరినైనా ప్రభావితం చేస్తావనే రీజన్ ఒకటి, పారిపోతావేమో అనే రెండో రీజన్ ఒకటి, సాక్ష్యాలు తారుమారు చేస్తావేమో అన్న రీజన్తో ఇట్లాంటి వాటితోనే తీసుకొచ్చి లోపలేస్తారు అంతే. ఇంకా చెప్పాలంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయినటువంటి పెద్ద ఆయన కూడా 72 ఏళ్ళు 77 ఏళ్ళు భాస్కర్ రెడ్డి గారికి ఆయన అనుభవించాలి. ఆయన కూడా అలాగే సాధారణమే. అంటే కొంతమందికి విఐపి వాళ్ళకి భాస్కర్ రెడ్డి కంటే గొప్పదా మీ కవిత? కాదు కదా, అంతే కదా. భాస్కర్ రెడ్డికి ఏ పదం ఉందండి? ఆయనకి ఈవిడకి ఏం పదం ఉంది? ఎమ్మెల్సీ ఉంటే అయిపోయిందా? ఎమ్మెల్సీని పెద్ద అదే సీఎం పదవి కాదు, ఇంకేదో కాదు, జస్ట్ ఎమ్మెల్సీ అంతే. ఒక సీఎం కూతురు, ఒక మినిస్టర్కి చెల్లెలు, అంతే. అట్లా ఏముండదు. అనుకుంటారు ఇక్కడ వీళ్ళలా పెద్దగా ఏదో చేసుకుంటారు తప్పితే. ఇప్పుడు నువ్వు అన్న ఆ సీఎం ఆ మినిస్టర్ వీళ్ళు కూడా దొంగలే. ఇవాళ ఈమె దొరికింది, రేపు వాళ్ళిద్దరూ దొరుకుతారు, పెద్ద విషయమేం లేదు అక్కడ. సో చాలా సింపుల్గా ఈవిడైతే మిగతా ఖైదీలు ఎలా అయితే అనుభవిస్తారో ఈవిడకి కూడా అలాగే. అసలు కవిత గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తీహార్ జైలుకే తీసుకువెళ్తారా లేకపోతే స్టేషన్లో? ఎందుకంటే ఈ కేసు అక్కడి నుంచే నడుస్తుంది. ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఈమెకు మాత్రం ఎందుకు స్పెషల్గా ఇక్కడ పెడతారు? అంత సీన్ లేదు, తీహార్కే.